Hello everyone, I welcome all the teaching and learning community to my channel Zeal English. I already promised you I will come with very useful content to all the children. Now in this video we are going to discuss on one word substitutes question number 32. Let us start. In this video we are going to discuss one word substitutes topic in detail. This one word substitute topics will be presented by me in two series, in part 1 and part 2. So 10th class children సంబంధించిన టెక్స్ట్ బుక్లో 50 odd words ఉన్నాయి. 50 పదాలని నేను రెండు వీడియోస్గా డివైడ్ చేశాను. 25గా మనం నేర్చుకోబోతున్నాం. మరి ఈ 50 వర్డ్స్ని వాటి మీనింగ్స్ని ఎలా మనం మెమరైజ్ చేసుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఆన్సర్ ఇవ్వాలి అనేది ఈ టూ వీడియోస్ మీకు ఎంటైర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాయి. ఓకే రైట్, కమింగ్ టు ఫస్ట్ వర్డ్ ఫ్యాటలిస్ట్. ఫ్యాటలిస్ట్ అన్నప్పుడు మనకు ఈ స్టార్టింగ్ లెటర్స్ని చూస్తే ఫేట్, ఫ్యాటలిస్ట్, ఫేట్ మెమరైజ్ చేసేసుకోండి. సెంటెనారియన్, సెంటెనారియన్ అంటే మీకు అందరికి తెలుసు. సెంచరీ, సెంచరీ మీన్స్ 100. సెంటెనారియన్, సెంచరీ, 100. ఓమ్ని ప్రజెంట్, ఇక్కడ ఓమ్ అనే వర్డ్ని గుర్తుపెట్టుకోండి. ఓమ్ మీన్స్ గాడ్. గాడ్ ఎక్కడ ఉంటాడు, దేవుడు ఎక్కడ ఉంటాడు, ఎవ్రీవేర్. ఓమ్ని ప్రజెంట్ అంటేనే ఎవ్రీవేర్ అని ఆన్సర్ వచ్చేయాలి. కమింగ్ టు మెర్సెనారీ. మెర్సెనారీ అంటే మనీ, ఎం ఫర్ మనీ రిలేట్ చేసుకోండి. మెర్సెనారీ మనీ. మనీ ఉన్న వాళ్ళకి మెర్సీ ఉండదు అని ఒక బ్లైండ్కి ఒక గుర్తు కోసం. ఉండదా అంటే ఉంటుంది, కానీ మనం మెమరైజ్ చేసుకోవడానికి ఒక ట్రిక్ అది. మెర్సెనారీ మనీ, మెర్సెనారీ మనీ ఉంటే మెర్సీ ఉండదు, కాబట్టి మెర్సెనారీ గుర్తుపెట్టుకోండి. మెర్సెనారీ మనీ. మిసోజినిస్ట్. మిసోజినిస్ట్ అన్నప్పుడు ఇక్కడ స్టార్టింగ్ 3 లెటర్స్ని చూడండి. మిస్, మిస్ అంటే ఎవరిని పిలుస్తాము, ఉమెన్. మిసోజినిస్ట్ ఉమెన్. మోనోగ్యామీ, మోనో అంటే ఒకరు, మోనో అంటే ఒకరు. మోనోగ్యామీ 1, మోనో మీన్స్ 1. ఆటోబయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ అంటే తన బయోగ్రఫీని తనకు తాను రాసుకోవడం, అంటే బై వన్ సెల్ఫ్, బై వన్ సెల్ఫ్. ఆటో ఎంతమంది నడుపుతారు, ఒక్కరే. ఆటో ఎంతమంది నడుపుతారు, ఒక్కరు. బై వన్ సెల్ఫ్, బై వన్ సెల్ఫ్. బయోగ్రఫీ అంటే దానికి ఆపోజిట్, అది దానికి కౌంటర్ అది. బయోగ్రఫీ అంటే వాళ్ళ జీవిత చరిత్రను వేరే వాళ్ళు ఎవరో రాయడం, సంబడి ఎల్స్ ఆర్ సంబడి అదర్స్ అని అర్థం. ఇక్కడ చూడండి హానోరారీ. హానోరారీ మీనింగ్ ఏమి, ఇక్కడ నో శాలరీ. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాము, హానోరారీ. ఇక్కడ చూడండి ఎన్ఓ, నో, నో. శాలరీలో ఏఆర్వై ఉంది, ఇక్కడ ఏఆర్వై ఉంది. నో శాలరీ. హానోరారీ అన్నప్పుడు నో శాలరీ. ఇక్కడే నో ఉంది, ఇక్కడే లాస్ట్ 3 లెటర్స్ ఉన్నాయి, ఏఆర్వై, నో శాలరీ. అంబిగ్వస్, ఇక్కడ ఎక్కువ డిస్టర్బ్ కావద్దండి. అంబిగ్వస్ అంటే నాట్ క్లియర్, మనకు అర్థం కాలేదు. అంబిగ్వస్ అంటే నాట్ క్లియర్. కమింగ్ టు ఇన్ఇమిటబుల్. ఇన్ఇమిటబుల్ అంటే కెనాట్ బి ఇమిటేటెడ్. ప్రిఫిక్స్ని మీరు కేర్ఫుల్గా చూడాలి. ఇన్ ఉండడం వల్ల ఇది ఆపోజిట్ అంటే నాట్ అనే మీనింగ్ ఇస్తుంది. సో ఇమిటబుల్ అంటే విచ్ కెన్ బి ఇమిటేటెడ్. ఈ 2 వర్డ్స్ ఇక్కడ నేర్చేసుకోండి. ఇన్ఇమిటబుల్ అన్నప్పుడు కెనాట్, ఇది నాట్ అనే సెన్స్లో వస్తుంది. నాట్ ఇమిటేటెడ్, కెనాట్ ఇమిటేటెడ్. థీస్ట్, ఇది మీరు బాగా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2 వర్డ్స్ని మీరు మెమరైజ్ చేసుకోవాలి. థీస్ట్ అంటే వన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్, ఇది బై హార్ట్ చేసేయండి. స్టార్టింగ్ ఏ అనే లెటర్ యాడ్ అయింది అనుకోండి, అథీస్ట్. అథీస్ట్ అంటే వన్ హూ డజంట్ బిలీవ్ ఇన్ గాడ్. సో థీస్ట్ అనేది మనకు టెక్స్ట్ బుక్లో ఉంది. థీస్ట్ అంటే బిలీవ్స్ ఇన్ గాడ్. స్పెండ్ థ్రిఫ్ట్, ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే స్పెండ్ అనే వర్డ్ నుండి స్పెండ్ నుంచి మనం తీసుకుంటాం స్పెండ్స్. స్పెండ్స్ టూ మచ్. థ్రిఫ్ట్ అంటే స్విఫ్ట్, వేగంగా. సో స్పెండ్స్ టూ మచ్. టీటోటాలర్, దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. దీని మీనింగ్స్ వచ్చేసి అబ్స్టెన్స్ ఫ్రమ్ టేకింగ్ ఆల్కహాల్. మనం దీన్ని ఎలా గుర్తుంచుకోబోతున్నామంటే టీ తాగుతాడు కానీ ఆల్కహాల్ తాగడు అని గుర్తుపెట్టుకోండి. టీటోటాలర్ మీన్స్ వన్ హూ అబ్స్టెన్స్ ఫ్రమ్ టేకింగ్ ఆల్కహాల్. టీటోటాలర్ అంటే టీ తాగుతాడు కానీ ఆల్కహాల్ తాగకుండా తనని తాను ఆపుకుంటాడు. ఫిలాంథ్రోపిస్ట్, ఇది బ్లైండ్గా మీరు నేర్చేసుకోండి. ఫిలాంథ్రోపిస్ట్ మ్యాన్ కైండ్, బై హార్ట్ చేసేయండి. పయోనీర్, పయోనీర్ అంటే కూడా మీరు ఫస్ట్ అని గుర్తుపెట్టుకోండి. పయోనీర్ ఫస్ట్ టు స్టడీ, ఇది మెమరైజ్ చేసుకోండి. ఇన్కారిజిబుల్, ఇన్ ఇక్కడ ప్రిఫిక్స్ వచ్చేసింది. ఇన్ అంటే ఈ ప్రిఫిక్స్ వల్ల నాట్ అనే సెన్స్ వస్తుంది. ఇన్, కెనాట్. మరి కారిజిబుల్ అన్నప్పుడు మనం ఏమి, దట్ కెనాట్ బి కరెక్టెడ్. ఇక్కడ కారిజిబుల్ నుంచి కరెక్టెడ్, కెనాట్ బి కరెక్టెడ్. ఇన్కారిజిబుల్, కెనాట్ బి కరెక్టెడ్. ఇంటలెక్చువల్, ఈ వర్డ్ని చూస్తేనే
మనకు ఇంటెలిజెంట్ అనే సౌండ్ వస్తుంది. ఇంటెలిజెంట్ ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు ఇంటెలిజెంట్. సో ఇంటెలెక్చువల్ ఈజ్ నథింగ్, నాలెడ్జబుల్, నాలెడ్జ్ అని గుర్తుపెట్టుకోండి. పాలీగ్లాట్ ఇందాక మనం నేర్చుకున్నాం. మోనో అంటే ఒకరు, మోనో అంటే వన్, మరి పాలీ అంటే మెనీ అనే మీనింగ్ వస్తుంది, చాలా. సో పాలీ మీన్స్ మెనీ. మరి లింగ్విస్ట్ అన్నా పాలీగ్లాట్ అన్నా ఒకటే సెన్స్ తీసుకుంటాం. లింగ్విస్ట్ అంటే వన్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్. కాబట్టి పాలీగ్లాట్ అన్నా లింగ్విస్ట్ అన్నా మీరు పాలీ మీన్స్ మెనీ, లింగ్విస్ట్ మీన్స్ లాంగ్వేజెస్, ఈ రెండు కలిపి నేర్చేసుకోండి. పాలీగ్లాట్ ఆర్ లింగ్విస్ట్ మీన్స్ మెనీ లాంగ్వేజెస్. వర్సటైల్, వర్సటైల్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లాస్ట్లో ఉండే టైల్ అనే వర్డ్ని గుర్తుపెట్టుకోండి. టైల్ అంటే టైల్స్ వేయడము, చాలా టాలెంట్ ఉంటేనే టైల్స్ని బాగా పరచగలరు. కాబట్టి టైల్స్ పరచాలి అంటే మెనీ టాలెంట్స్ ఉండాలి అని గుర్తుపెట్టుకోండి. వర్సటైల్ మీన్స్ మెనీ టాలెంట్స్. కమింగ్ టు ఎపిటాప్. టాప్ మీన్స్ టూమ్, టాప్ టూమ్, ఇవి రెండు మీరు బై హార్ట్ చేసేయండి. రెండివు మీన్స్ రండి. ఎక్కడికి రండి? ఒక మీటింగ్కి రండి. రెండివు అన్నప్పుడు రండి, మీటింగ్కి రండి. సో రండి అంటే మీటింగ్ ప్లేస్, రెండివు అని పలుకుతాం దాన్ని. రండి అంటే మీటింగ్ ప్లేస్. స్టాప్ ఓవర్, జర్నీలో ఒక చోట ఆగి ఉంటాం అంటే చిన్నపాటి స్టేని మనం స్టాప్ ఓవర్ అంటాం. స్టాప్ ఓవర్ అంటే మీరు దీన్ని బై హార్ట్ చేసేయండి. స్టాప్ ఓవర్ షార్ట్ స్టే, స్టాప్ ఓవర్ షార్ట్ స్టే, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. పబ్లిషర్, ప్రతి ఒక్కరి టెక్స్ట్ బుక్స్లో పబ్లిషర్ ఉంటుంది. పబ్లిషర్ అంటే కొత్త బుక్కులు, న్యూ బుక్స్ అని గుర్తుపెట్టుకోండి. పబ్లిషర్, న్యూ బుక్స్. ట్రైలజీ, ట్రై అంటే ట్రైసైకిల్తో రిమైండ్ చేసుకోండి. ట్రైసైకిల్ అంటే 3 చక్రాలు, మరి ట్రై అంటే 3 బుక్స్. ట్రైలజీ 3 బుక్స్. ఓకేనా? ఇది ఈ వీడియోలో మనం 25 వర్డ్స్ని నేర్చుకున్నాము. ఈ 25 వర్డ్స్కి సంబంధించి మనం ఈ విధంగా బై హార్ట్ చేసేసుకుంటే వితిన్ నో టైం మనకు ఈ 25 వర్డ్స్ యొక్క మీనింగ్స్ మెమొరైజ్ అయిపోతాయి. దీనికి ఇప్పుడు ప్రీవియస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ అంటే ఏప్రిల్ 2023లో అడిగిన ఒక 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ని తీసుకొని మనం నేర్చుకున్న విధానము ఇక్కడ అప్లికబుల్ అవుతుందా, యూస్ఫుల్ అవుందా లేదా చెక్ చేద్దాం. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 వర్డ్స్ ఉన్నాయి, 6 ఆప్షన్స్ ఉన్నాయి. 4 వర్డ్స్కి ఏది మ్యాచ్ అవుతుందో కరెక్ట్గా మనం సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, సెంటెనారియన్ అంటే మనం ఏం గుర్తుపెట్టుకున్నాం? సెంచరీ గుర్తుపెట్టుకున్నాం. సెంచరీ మీన్స్ 100. ఇక్కడ 100 ఉండే వర్డ్ ఎక్కడుందో వెతుకుతాం. 100. ఇక్కడ 100 ఉంది. ఏ పర్సన్ హూ ఈజ్ అబవ్ 100 years అంటే మనం ఏం చేస్తాం? ఈ అనే ఆప్షన్ని ఇక్కడ రాసేస్తాం. సెంటెనారియన్, ఏ పర్సన్ హూ ఈజ్ అబవ్ 100 years. ఓమ్ని ప్రజెంట్ అంటే మనం కీవర్డ్ ఏం పెట్టుకున్నాము? ఓం అంటే గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. కాబట్టి ఓం చూస్తేనే మనకు ఎవ్రీవేర్ అనే వర్డ్ గుర్తుకు రావాలి. ఎవ్రీవేర్ని మనం సెర్చ్ చేస్తాం. ఎవ్రీవేర్, ఇక్కడ ఉంది ఎవ్రీవేర్. కాబట్టి దీని ఆప్షన్ ఓమ్ని ప్రజెంట్ మీన్స్ వన్ హూ ఈజ్ ప్రజెంట్ ఎవ్రీవేర్. ఆప్షన్ డి. కమింగ్ టు డిడాక్టిక్, ఇది నేను నేర్పిలేదు, నో నీడ్ టు వరీ. దాన్ని ఆడ్ మ్యాన్ అవుట్ కింద మనము తీసేద్దాం. 4th వర్డ్ని చూద్దాం. లింగ్విస్ట్ మనం నేర్చుకున్నామా? పాలీగ్లాట్, లింగ్విస్ట్, ఈ 2 వర్డ్స్ని ఒకేసారి నేర్చుకున్నాం. పాలీగ్లాట్ అంటే పాలీ మీన్స్ మెనీ, లింగ్విస్ట్ మీన్స్ లాంగ్వేజెస్. సో మెనీ లాంగ్వేజెస్ అనే వర్డ్స్ని మనం సెర్చ్ చేయగలిగితే మనకు సరిపోతుంది. మెనీ కానీ లాంగ్వేజ్. లింగ్విస్ట్, ఇక్కడ లాంగ్వేజెస్ అని వచ్చింది. సో లింగ్విస్ట్ మీన్స్ లాంగ్వేజెస్. ఇక్కడ దీని ఎదురుగా ఏ పెడతాం. ఇప్పుడు మనకు ఒకే ఒక వర్డ్ మనము నేర్చుకోకపోయినా ఆన్సర్ చేయగలం. చూద్దామా? లెట్ us see. ఇప్పుడు మనకు 3 ఆప్షన్స్ మిగిలినాయి. డి అయిపోయింది, ఈ అయిపోయింది, ఏ అయిపోయింది. BCF చూస్తే డైడాక్టిక్కి ఆన్సర్ ఏదో చూద్దాం. బి, వన్ హూ అబ్స్టైన్స్ టేకింగ్ ఆల్కహాల్. మనం ఏం నేర్చుకున్నాము? ఆల్కహాల్ టీ తాగుతాడు కానీ ఆల్కహాల్ తాగడు. సో టీటోటాలర్ అంటే దీని 1 వర్డ్ వచ్చేసి టీటోటాలర్. ఇక్కడ టీటోటాలర్ ఉందా? లేదు, కాబట్టి ఇది కాదు. నెక్స్ట్, వన్ హూ స్పెండ్స్ టూ మచ్ అంటే మనము ఇక్కడ ఈ వర్డ్ని ఎలా నేర్చుకున్నాము? స్పెండ్ థ్రిఫ్ట్. మరి ఇక్కడ స్పెండ్ థ్రిఫ్ట్ ఉందా? స్పెండ్స్ అంటే స్పెండ్ థ్రిఫ్ట్, కాబట్టి ఇది కూడా కాదు. ఇంకా చివరికి మిగిలింది సంథింగ్ డిజైన్డ్ టు టీచ్ పీపుల్ సమ్ మోరల్. కాబట్టి లెఫ్ట్ ఓవర్ వర్డ్ అదే ఒక్కటే, కాబట్టి ఈ ఆప్షన్ మనం ఇక్కడ రాసేస్తే ఎంటైర్గా మనము 2 on 2 మార్క్స్
తెచ్చుకోగలము. కాబట్టి మీరు ఈ పార్ట్ 1 వీడియోకి సంబంధించి 25 వర్డ్స్ని నేను చెప్పిన విధానంలో నేర్చుకోండి. మనం ఒక వర్డ్ చెప్పిన వెంబడే దానికి సంబంధించిన కీవర్డ్ మాత్రమే మనం నేర్చుకోబోతున్నాం. ఎంటైర్ వర్డ్ నేర్చుకుని మనం మెమొరీని పెంచుకోవడం కన్నా షార్ట్గా స్వీట్గా నేర్చుకున్నాము. కాబట్టి మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఇమీడియట్గా ఈ 25 వర్డ్స్ని సింపుల్గా బై హార్ట్ చేసి 1 వర్డ్ని దానికి సంబంధించిన రిలేటెడ్ వర్డ్స్ని లాక్ చేసి మీ మైండ్లో స్టోర్ చేసేసుకోండి. ఎగ్జామ్లో ఈ విధంగా ఎలా వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయబోతున్నారంటే ఏమవుతుంది, 2 on 2 మార్క్స్ తెచ్చుకోబోతున్నారు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి నా ఈ ఎఫర్ట్ మీకు నచ్చింది కదా? నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి. ఏం చేయాలి? షేర్ చేయాలి. ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి. జీల్ ఇంగ్లీష్. Okay then, we'll meet again with another useful video. Till then, take care. Bye.